వెల్కమ్ టు పల్లవి టీవీ. శ్రీకాకుళంలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దారుణం జరిగింది. దాదాపు 10 మంది భక్తులు చనిపోయారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో. కార్తీక ఏకాదశి సందర్భంగా ఆహ్, వె కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దాదాపు వేల సంఖ్యలో భక్తులు అక్కడికి చేరారు. అక్కడున్న రైలింగు ఉంటది కదా! రైలింగు విరిగి కింద పడిపోవడంతో అక్కడ వాళ్ళు బ్యాలెన్స్ తప్పి భక్తులు కింద పడిపోయారు. వాళ్ళని పైన వాళ్ళు తొక్కడంతో తొక్కిసలాట జరిగింది. ఇప్పటి వరకు 10 మంది చనిపోయారు. ఇంకొక 20 మంది హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ఆలయం ఘటనకు సంబంధించి మనం కొంత వివరంగా చూస్తే, నిజానికి ఈ కాశీబుగ్గ ఆలయం ఏదైతే ఉందో, ఆలయాన్ని 12 ఎకరాల విస్తీర్ణంలో ఒక ప్రైవేట్ వ్యక్తి హరిముకుంద్ పండా అనే వ్యక్తి 20,00,00,000 వెచ్చించి 4 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. ఈ సంవత్సరం ఈ ఏడాది మే కంటే ముందు వరకు అది కంప్లీట్ అయిపోయింది. మే నుంచని భక్తులను ఈ గుడిలోకి అనుమతిస్తా ఉన్నారు. మే నుంచి పూజలు జరుగుతా ఉన్నాయి. సాధారణంగా ఈ ఆలయానికి 2,500 మంది భక్తులు వస్తారని వాళ్ళంతా అంచనా వేశారు. కానీ దాదాపు వేల సంఖ్యలో భక్తులొచ్చారు. ఒక నివేదిక ప్రకారం 25,000 మంది భక్తులు అక్కడికి వచ్చినట్లు చెప్తా ఉన్నారు. అయితే ఆ వచ్చిన భక్తులు ఆ రైలింగ్ పైన గుడిని స్వామివారిని దర్శించుకోవాలంటే మెట్లుంటాయి. ఆ మెట్లు ఎక్కే క్రమంలో బ్యాలెన్సు అటు ఇటు అయిపోయి ఒకటేసారి ఆ రైలింగ్ విరగడంతో కింద పడ్డారు. అంతా కింద పడేసరికి ఒకరి మీద ఒకరు పడడంతో ఊపిరాడక అక్కడికక్కడ స్పాట్‌లోనే 7గురు చనిపోయారు. చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. ఇప్పటి వరకు 10 మంది చనిపోయారు. దాదాపు 20 మంది వివిధ ప్లేసుల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉందని అధికారులైతే చెప్తా ఉన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి విచారణకు ఆదేశించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. సీఎం చంద్రబాబు నాయుడు దీనిపై ఘటనకు విచారణ ఆదేశించారు. అట్లాగే హోంమంత్రి వంగలపూడి అనిత కూడా దీనిపై స్పందించి ఒక టీమ్‌నైతే ఏర్పాటు చేసింది విచారణ చేయడానికి. అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందించారు. ఆయనే చనిపోయిన వారికి 2,00,000 పరిహారం, అట్లాగే క్షతగాత్రులకు 50,000 పరిహారం ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరెవరు ఏమేమన్నారనేది ఒకసారి చూద్దాం. కాశీబుగ్గ ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా స్పందించారు. సాధారణంగా ఆలయానికి 2,000 మంది వరకు భక్తులు వస్తుంటారని, ఇంత పెద్దల సంఖ్యలో వస్తారని ఊహించలేదని తెలిపారు. భక్తులకు ప్రసాద వితరణ చేసి పంపిస్తాను. ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఇంతమంది వస్తారని తెలియక పోలీసులకు సమాచారం ఇవ్వలేదని అన్నారు. ఆలయంలోని హరిముకుంద్ పండాతో కలెక్టర్, ఎస్పీ మాట్లాడారు. అనంతరం బాధితులు చికిత్స పొందుతున్న తీరును ఈయననే హరిముకుంద్ పాండా అనే వ్యక్తి ఇతనే ఆ ఆలయాన్ని నిర్మించారు. దాదాపు 20,00,00,000 వెచ్చించి ఈ ఆలయాన్ని మన దగ్గర తెలంగాణలో ఎట్లయితే మనకు యాదగిరిగుట్ట దగ్గర స్వర్ణగిరి టెంపుల్ ఉంది కదా! ఒక ప్రైవేటు వ్యక్తులు నిర్మించిన టెంపుల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అట్లాంటి టెంపులే 20,00,00,000తోని శ్రీకాకుళం కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం జరిగింది. ఈ భక్తులు కార్తీక ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకోవడానికి తరలి వెళ్ళడంతో ఈ ఘటన జరిగింది. అయితే దీనిపై జిల్లా కలెక్టర్ కూడా స్పందించారు. ఆయన ఏమన్నాడో ఒకసారి చూద్దాం. కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంతో పాటు దేవాదాయ శాఖకు సంబంధం లేదని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు చెందినదని, సొంత నిధులతో ఓ వ్యక్తి ఆలయం నిర్మించారని చెప్పాడు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక నుంచి ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఇది ఆయన చెప్తా ఉన్నారు. ఆయన ప్రైవేటు వ్యక్తికి సంబంధించిన ఆలయం అది. దేవాదాయ శాఖకు ఎట్లాంటి సంబంధం లేదు. ప్రభుత్వానికే సంబంధం లేదు. కానీ ఆడ క్రౌడ్‌ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత, శాంతి భద్రతలు చూడాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళకు ఉండే, ప్రభుత్వానికి ఉండే. కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఆ నిర్వాహకులు ఉన్నారో, టెంపుల్ నిర్వాహకులు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనేది కలెక్టర్ చెప్తున్న వాదన. అయితే ఈ ఇన్సిడెంట్ ఎట్లా జరిగిందో ఆ రాష్ట్ర హోంమంత్రి మాట్లాడారు. ఒకసారి చూద్దాం. కాశీబుగ్గ ఆలయం తొక్కిసలాట ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆలయానికి ప్రతి వారం 1,500 నుంచి 2,000 మంది భక్తులు దర్శనం కోసం వస్తారని, ఆలయం మొదటి అంతస్తులో ఉంటుందని, 20 మెట్లు పైకి ఎక్కి వెళ్లే క్రమంలో రైలింగ్ ఊడిపడిందని వివరించారు. దీంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు తెలిపారు. ఘటనలో భక్తులు మృతి చెందడం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదని తెలుస్తోందన్నారు. ఇది మొత్తానికి జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఎవరికి వారు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈ ఘటనకు ఇంత పెద్ద మంది 20,000కు పైగా జనం పోతా ఉంటే అక్కడున్న స్థానిక అధికారులకు కనిపించలేదా? అక్కడున్న నిర్వాహకులకు కనిపించలేదా? జనం పెద్ద ఎత్తున వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలుంటాయి, వసతులుంటాయి. అట్లాగే శాంతి భద్రతల సమస్యలు చూడాల్సిన అవసరం కూడా ఉంటది. కాబట్టి ఇది ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎందుకంటే ప్రభుత్వ టెంపుల్ కాబట్టి. ప్రైవేట్ వ్యక్తి ప్రభుత్వానికి చెప్పలేదు. ఎందుకంటే తక్కువ మంది వస్తారని ఆయన ఎక్స్‌పెక్ట్ చేసిండు కాబట్టి. సో, అందరు ఎవరికి వారుగా ఉండిపోయారు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాదాపు 10 మంది మహిళలు, అందరూ మహిళలు చనిపోయిన వాళ్ళు పాపం. దేవుడిని మొక్కితే వాళ్ళకు మంచి జరుగుతుందని పూజ చేసేందుకు వచ్చి అక్కడ చనిపోవడం చాలా బాధాకరం.
ఇప్పుడు అక్కడ మొత్తం అక్కడ జనాలందరిని తరలించిన తర్వాత చూస్తే మనకక్కడ దారుణమైన సన్నివేశం కనిపిస్తా ఉంది. ఈ విరిగిపోయిన అగరబత్తులు, కొబ్బరికాయలు, పసుపులు, కుంకుమ, పువ్వులు ఎక్కడిదక్కడ చెల్లాచెదరుగా పడిపోయిన దృశ్యాలు మనం చూడొచ్చు. మొత్తం వాళ్ళు తీసుకొచ్చిన పూజకి ఏదైతే తీసుకొస్తారో అవన్నీ ఎక్కడిదక్కడ ఎట్లా పడిపోయినాయి చూడండి. అంత దారుణమైన పరిస్థితి మనకు శ్రీకాకుళంలో జరిగింది. ఇట్లాంటి తొక్కిసలాట ఘటనలు ఇట్లా జరగడం మా మధ్య తిరుమలలో జరిగింది. అప్పుడు కొంతమంది చనిపోయారు. అట్లాగే ఇప్పుడు జరిగింది శ్రీకాకుళంలో. ఇప్పుడు చనిపోయారు. అట్లాగే మొన్న బస్సు ప్రమాదం గూడా ఏపీలో జరిగింది. ఏపీ జ్యూరిడిక్షన్‌లో. మొత్తానికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లాంటి పెద్ద ఘటనల్లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తున్న పరిస్థితిగా చెప్పుకోవచ్చు.